హైదరాబాద్ పాకిస్తానీ అరెస్ట్ లో కొత్త కోణం వెలుగు చూసింది. బహదూర్పుర పోలీసులు పాకిస్తాన్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పాకిస్తానీ యువకుడు మహమ్మద్ ఫయాజ్ తో పాటు అతని అత్తామామలపై పోలీసులు కేసును నమోదు చేశారు. పాకిస్తాన్ కి చెందిన ఫయాజ్ కి ఆధార్ కార్డును అత్తామామలు సృష్టించారని డీసీపీ సాయి చైతన్య తెలిపారు. మామ షేక్ జుబేర్ తో పాటు అత్త అఫ్జల్ బేగం పరారీలో ఉన్నారన్నారు. పాకిస్తానీ ఫయాజ్ పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. లవ్ మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్ వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారని డీసీపీ తెలిపారు. ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని డీసీపీ పేర్కొన్నారు. బహదూర్పుర పోలీస్ ఒక ఇన్ఫర్మేషన్ మీద ఒక పర్సన్ దగ్గర చెక్ చేస్తే ఇల్లీగల్గా ఇక్కడ ఉంటున్న ఒక పాకిస్తానీ నేషనల్ ఫయాజ్ అని అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఎటువంటి వ్యాలిడ్ వీసా డాక్యుమెంట్స్ కానివ్వండి, లేదంటే పాస్పోర్ట్ కూడా లేదు. అతని పాస్పోర్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది, పాకిస్తానీ పాస్పోర్ట్. వివరాల్లోకి వెళ్తే అతను పాకిస్తాన్ దేశంలోని స్వాత్ రీజియన్కి సంబంధించిన అతను బతుకు తెరువు కోసం షార్జాలో పనిచేస్తుండేవాడు. 2019లో ఇక్కడ మన ఇండియన్ నేషనల్ నేహా ఫాతిమా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా. తర్వాత అక్కడ అది ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఒక బాబు కూడా పుట్టారు. పాకిస్తాన్ పాస్పోర్ట్, తర్వాత అక్కడ పాకిస్తానీ నేషనల్ ఐడెంటిటీ కార్డ్, ఫోన్, తర్వాత ఫ్లైట్ టికెట్స్ ఎట్లా వచ్చాడు నేపాల్ నుంచి, పాకిస్తాన్ నుంచి దుబాయ్ నుంచి నేపాల్కి ఎట్లా వచ్చాడు, ఫ్లైట్ టికెట్స్, బోర్డింగ్ పాస్, తర్వాత కాఠ్మండూలో ఏ హోటల్స్లో ఉన్నాడో వాటి యొక్క అకామిడేషన్ రిసీట్స్ కూడా తీసుకున్నాం. రావడానికి ఇతనికి అత్తామామలు జుబేర్ షేక్ అండ్ అఫ్జల్ బేగం ఇద్దరు హెల్ప్ చేశారు. సో వాళ్ళని కూడా అక్యూజ్గా పెడుతున్నాం.